వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను స్వాతి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. మానస క్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆలయాభివృద్ధి పనులకు భూమి పూజ. ఫుడ్ సేఫ్టీపై వాగ్దాన్ ప్రారంభించిన మంత్రి రాజనరసింహ. బెంగళూరు నుంచి హైదరాబాద్కు ఊపిరితిత్తులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు. వివాహేతర సంబంధం, భార్యను హత్య చేసిన భర్త. గజ్వేల్లో కొనసాగుతున్న బంద్. ఆ ఉద్యోగాల్లో ఎంతమంది చేరారు? ఇక వివరాల్లోకి వెళ్తే, నిర్మల్ జిల్లా బారసలోని జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. తర్వాత ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ చేశారు. 225 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని పునరాభివృద్ధి చేసేందుకు మాస్టర్ను రూపొందించారు. ఈ ప్లాన్లో ఆలయ రీడెవలప్మెంట్ నమూనాలోని ఒక భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా దృఢంగా ఉండగలమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి ప్రభుత్వం ఆరోగ్య వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ మేరకు పీవీ మార్గ్ జలవిహార్ నుంచి హెచ్ఎండిఏ గ్రౌండ్స్ వరకు ఏర్పాటు చేసిన వాకథాన్ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. వాకథాన్లో పాల్గొన్న వారితో కలిసి మంత్రి జలవిహార్ నుంచి హెచ్ఎండిఏ గ్రౌండ్స్ వరకు నడిచారు. కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వ్యాయామాన్ని భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ వారం రోజుల పాటు ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. Eat healthy food, be healthy, let health Telangana society be a very healthy society. This is an awareness program. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మస్థైర్యంతో ఉండాలి, పోటీ ప్రపంచంలో తట్టుకునే విధంగా ఉండాలి. దానికి సంబంధించి ఫుడ్, మన హ్యాబిట్స్, మన అలవాట్లు ఏ రకంగా ఉండాలి, కల్తీ ఆహారానికి దూరంగా ఉండాలి. మారుతున్న సమాజ ప్రయారిటీస్లో, ప్రాధాన్యతలో ఇప్పుడు మనం చివరకు న్యూక్లియస్ ఫ్యామిలీకి వచ్చాం. ఒక కాలంలో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది, న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చాం. ఇంట్లో వంట తక్కువ, ఆర్డర్లు ఎక్కువైపోయాయి. ఎలాంటి ఆహారం తింటున్నామో మనకు తెలియదు, మనకు అర్థం కాదు. కానీ ప్రతి ఒక్క పౌరుడు అవగాహన తెచ్చుకోవాలి. మనం తినే ఆహారం పైన
ఈరోజు 20 ఏళ్లకు 30 ఏళ్లకు రకరకాల వ్యాధులు దానికి అవి సోకుతున్నాయి. మనం జాగ్రత్త పడతలేము. అన్నిట్లో ముఖ్యమైనది ఏంటి అంటే మనం ఫిజికలీ చాలా యాక్టివ్ ఉండాలి. ఫిజికలీ ఎంత యాక్టివ్ ఉంటే మెంటల్ స్ట్రెంత్ అంత పెరుగుతుంది. మనం తినే ఆహార పదార్థాలు ప్రభుత్వము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. ప్రత్యేకంగా హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇంకా రాబోయే కాలంలో ఈ శాఖని ఏ రకంగా ఓ వ్యక్తికి అత్యవసరంగా అమర్చేందుకు వైద్య బృందం బెంగళూరు నుంచి సికింద్రాబాద్కు ఊపిరితిత్తులు తీసుకొస్తున్నారు. బెంగళూరు నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్స్లో తరలించనున్నారు. దీనికోసం హైదరాబాద్ సిటీ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సకాలంలో అంబులెన్స్ చేరుకునేలా సహకరించాలని పోలీసులు కోరారు. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆగ్రహంతో భార్యను భర్త హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో చోటు చేసుకుంది. తన భార్య ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందని భర్త జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్చి 30న పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. ఆమె జడ్చర్లలో ప్రియుడితో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను తీసుకొచ్చేందుకు పోలీసులతో పాటు భర్త వెళ్లాడు. అనంతరం కారులో తీసుకొస్తుండగా సదాశివపేట మండలం నందికంది వద్ద భార్యను గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దుకాణాలు మూతపడ్డాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. గజ్వేల్లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్రంలో గ్రూప్స్నకు ఎంపికైన అభ్యర్థుల్లో ఎంతమంది ఉద్యోగాల్లో చేరారన్న విషయంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఉద్యోగాలు పొందిన తర్వాత నిర్ణీత సమయంలోగా చేరారా లేదా వివరాలు అందించాలని ప్రభుత్వ విభాగాలను కోరింది. ఎవరైనా ఉద్యోగాల్లో చేరకపోతే మిగిలిపోయిన ఆ ఖాళీల వివరాలను ఆయా విభాగాలు సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖలకు అందించాలని, ఈ పోస్టులను తదుపరి ఉద్యోగ ప్రకటనల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.